హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకోబోతున్నారంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ లేదా వెకాబులరీ మీరు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు కనుక మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ చూద్దాం. సో ఫస్ట్ ఇయర్కి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ మనం ఫాదర్ డియర్ ఫాదర్కి సంబంధించి ఫస్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ ఆన్సర్స్ ఉన్నాయి నా దగ్గర. సో మ్యూజ్, యాన్సిలరీ, ఫైబింగ్, టాప్సీ టర్వీ, క్రాస్, తర్వాత ప్రాటిల్, ట్రావర్స్, ఒబీడియంట్, అడమంట్, యాంగ్విష్. సో ఫస్ట్ దానికి వచ్చేసి ఐ, మ్యూజ్ అంటే ఐ, ద ఆన్సర్ ఈజ్ రిఫ్లెక్ట్ ఆర్ థింక్ ఓవర్ అనేది ఉందన్నమాట. ఫస్ట్ దానికి అర్థం మ్యూజ్ అనే దానికి. నెక్స్ట్ యాన్సిలరీ, యాన్సిలరీ అనే దానికి డి ఈజ్ ద ఆన్సర్, సెకండరీ ఆర్ అడిషనల్ అని అర్థం. నెక్స్ట్ థర్డ్ ఫైబింగ్, ఫైబింగ్ మీన్స్ ఎఫ్ అంటే టెలింగ్ ట్రైబల్ లైఫ్ అనే అర్థం అన్నమాట, ట్రైబల్ లైఫ్. నెక్స్ట్ వచ్చేసి టాప్సీ టర్వీ, టాప్సీ టర్వీ అంటే అర్థం ఏంటి అంటే ఫోర్త్కి వచ్చేసి హెచ్ ఆన్సర్, అప్స్ అండ్ డౌన్. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి క్రాస్, క్రాస్ అంటే అర్థం ఏంటి అంటే ఫిఫ్త్ జీ, అనాయిడ్, యాంగ్రీ, అనాయిడ్ ఆర్ యాంగ్రీ. సో నెక్స్ట్ ప్రాటిల్, ప్రాటిల్ సిక్స్త్ వన్, దాని ఆన్సర్ వచ్చేసి జే, రిపీట్ మీనింగ్లెస్లీ, రిపీట్ మీనింగ్లెస్లీ ఆరో దానికి ఆన్సర్. ఏడో దానికి ట్రావర్స్, సి దీని యొక్క ఆన్సర్, ట్రావెల్ అక్రాస్ అనేది అర్థం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ వచ్చేసి ట్రావర్స్, ఎయిత్ వచ్చేసి ఒబీడియంట్, ఒబీడియంట్ అనే దానికి బి ఈజ్ ద ఆన్సర్, విల్లింగ్ టు ఒబే డ్యూటిఫుల్లీ అనేది ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి నైన్త్ వచ్చేసి అడమంట్, అడమంట్ అంటే ఏ దాని యొక్క ఆన్సర్, అన్ఈల్డింగ్, ఇన్ఫ్లెక్సిబుల్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ టెన్త్ వచ్చేసి ఈ, అది యాంగ్విష్, దాని యొక్క ఆన్సర్ వచ్చేసి గ్రేట్ మెంటల్ పెయిన్. సో ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ అనమాట. సో నెక్స్ట్ సెకండ్ చూద్దాం. సెకండ్ వచ్చేసి ద గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క నుంచి తీసుకున్న మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇది. సో దీంట్లో ఉన్న వర్డ్స్ ఒకసారి చూద్దాం. సాప్లింగ్, కన్ఫర్, ఫాస్టర్ సన్, టెండింగ్, మ్యాసివ్, కన్సీవ్, ఇన్వారబుల్లీ, పెయిల్స్, ఆన్సెట్, ఫ్యాసెట్. సో ఇవి వర్డ్స్. ఫస్ట్ వచ్చేసి సాప్లింగ్కి ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి హెచ్, సాప్లింగ్ అంటే యంగ్ ప్లాంట్స్ అని అర్థం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి కన్ఫర్, దాని యొక్క ఆన్సర్ ఎఫ్, అవార్డ్, ఎ డిగ్రీ, టైటిల్, ఎక్సెట్రా. నెక్స్ట్ థర్డ్ చూద్దాం. ఫాస్టర్ సన్, దానికి అర్థం వచ్చేసి బి, అడాప్టెడ్ సన్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి టెండింగ్, టెండింగ్ అంటే దాని యొక్క ఆన్సర్ జే, కేరింగ్ ఫర్. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి మ్యాసివ్, మ్యాసివ్ యొక్క ఆన్సర్ సి, ఎక్సెప్షనల్లీ లార్జ్. మ్యాసివ్ మీన్స్ లార్జ్ అని గుర్తుపెట్టుకోండి, అట్లా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి కన్సీవ్, దాని యొక్క అర్థం వచ్చేసి ఐ, టు బికమ్ ప్రెగ్నెంట్. నెక్స్ట్ సెవెంత్ వచ్చేసి ఇన్వేరబుల్లీ, దాని యొక్క అర్థం వచ్చేసి డి, విదౌట్ ఫెయిల్. నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ వచ్చేసి పెయిల్స్, దాని యొక్క అర్థం వచ్చేసి ఏ, బకెట్స్ అని అర్థం అనమాట పెయిల్స్ అంటే. నెక్స్ట్ నైన్త్ ఆన్సెట్, దీని యొక్క అర్థం ఈ, ఏ బిగినింగ్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఫెసెట్, దాని యొక్క ఆన్సర్ జీ, ఏ పర్టికులర్ ఆస్పెక్ట్, ఏ పర్టికులర్ ఆస్పెక్ట్. ఇది గ్రీన్ ఛాంపియన్స్ తిమ్మక్కకు సంబంధించిన ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ద ఫస్ట్ 4 minutesకి సంబంధించిన మ్యాచ్ ద ఫాలోయింగ్స్ చూద్దాం ఒకసారి. వర్డ్స్ ఒకసారి చూద్దాం. ట్రెమండస్లీ, ప్రపేల్, పేస్, బేర్లీ, పర్సెప్టబుల్, తర్వాత పెనెట్రేట్, అంబిషన్, ఎగ్జాస్ట్, తర్వాత ఎక్స్టింక్షన్, తర్వాత కంపేలింగ్లీ. సో వీటి ఆన్సర్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ట్రెమెండస్లీ, దాని యొక్క ఆన్సర్ వచ్చేసి ఈ, గ్రేట్లీ, ఎక్స్ట్రీమ్లీ అని దాని యొక్క అర్థం అనమాట.
ప్రపెల్ యొక్క ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఐ. సో మూవ్, పుష్, ఫార్వర్డ్. మూవ్, పుష్, ఫార్వర్డ్. థర్డ్ వచ్చేసి పేస్, దాని యొక్క ఆన్సర్ వచ్చేసి హెచ్. స్పీడ్, పేస్ అంటే స్పీడ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి బేర్లీ, దాని యొక్క ఆన్సర్ జే. టు అ వెరీ లిమిటెడ్ ఎక్స్టెంట్. సో అదనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి పర్సెప్టబుల్, దాని ఆన్సర్ వచ్చేసి బి. అబ్జర్వబుల్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ అయిపోయింది కదా. సిక్స్త్ చూద్దాం. సిక్స్త్ పెనట్రేట్, దీని యొక్క ఆన్సర్ వచ్చేసి జీ. ఎంటర్ ఆర్ పాస్ త్రూ. పెనట్రేట్ అంటే ఎంటర్ ఆర్ పాస్ త్రూ. నెక్స్ట్ ఏడోది చూస్తే అంబిషన్, దాని యొక్క ఆన్సర్ వచ్చేసి సి. గోల్. నెక్స్ట్ ఎయిత్ వచ్చేసి ఎగ్జాస్ట్, దాని యొక్క ఆన్సర్ వచ్చేసి ఎఫ్. టైర్ అని అర్థం అనమాట, టైర్డ్నెస్ అని అర్థం అనమాట. నైన్త్ వచ్చేసి ఎక్స్టింక్షన్, దాని యొక్క ఆన్సర్ వచ్చేసి డి. డిజపియరెన్స్, లాస్, డెత్ అనమాట. నా లాస్ట్ వన్ వచ్చేస్తే కంపేలింగ్లీ, దాని యొక్క ఆన్సర్ వచ్చేసి ఏ. ఫోర్స్ఫుల్లీ. సో ఇవి ద ఫస్ట్ 4 minutes సంబంధించిన మ్యాచ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి బాక్స్ అండ్ కాక్స్కి సంబంధించిన మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఉన్నాయి. దీంట్లో 10 words ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ వచ్చేసి క్రాప్, బ్లాస్టర్, వుబుల్, జౌండ్స్, ఎలిమిలేటింగ్, క్యాపిటల్, తర్వాత లెడ్జ్, పారిష్, డిప్రివ్, హెర్రింగ్స్. సో ఇవి వర్డ్స్. దీనికి సంబంధించిన ఆన్సర్స్ ఒకసారి చూద్దాం. క్రాప్ యొక్క ఆన్సర్ ఐ. క్రాప్ కట్ అంటాం కదా మనం సిస్టమ్ లాంగ్వేజ్లో మాట్లాడితే క్రాప్ అంటే కట్ అని అర్థం అనమాట. సో సెకండ్ బ్లాస్టర్, దీని యొక్క ఆన్సర్ వచ్చేసి జీ. ఏ లార్జ్ రౌండ్ పిల్లో, బ్లాస్టర్ మీన్స్. ఓకే. వుబుల్, థర్డ్ది వుబుల్, దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఈ. మూవ్ అన్స్టడీలీ. ఓకే. ఫోర్త్ వచ్చేసి జౌండ్స్, దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఏ. ఎక్స్ప్రెసింగ్ యాంగర్, సర్ప్రైజ్, ఎక్సెట్రా. సో ఇది దాని యొక్క ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ది ఎమ్యులేటింగ్, దీని యొక్క ఆన్సర్ వచ్చేసి హెచ్. ఎమ్యులేటింగ్ అంటే ఇమిటేటింగ్ అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి క్యాపిటల్, దాని యొక్క ఆన్సర్ వచ్చేసి జే. ఎక్సలెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏడవది వచ్చేసి లెడ్జ్, దాని యొక్క ఆన్సర్ వచ్చేసి బి. ఏ నారో సెల్ఫ్. లెడ్జ్ అంటే ఏ నారో షెల్ఫ్ అనమాట. నెక్స్ట్ ఎనిమిదవది వచ్చేసి పారిష్, దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఎఫ్. ఏ సివిల్ సబ్ డివిజన్ ఆఫ్ ఎ విలేజ్. ఓకే. పారిష్. సారీ, దగ్గు వస్తుంది. నెక్స్ట్ నైన్త్ డిప్రివ్, దీని యొక్క ఆన్సర్ వచ్చేసి సి. డినే, టేక్ అవే సంథింగ్. లాస్ట్ వచ్చేసి హెర్రింగ్స్, దీని యొక్క ఆన్సర్ వచ్చేసి డి. ఏ టైప్ ఆఫ్ స్మాల్ ఆయిలీ ఫిష్. ఇది బాక్స్ అండ్ కాక్స్కి సంబంధించిన మ్యాచ్ ద ఫాలోయింగ్స్. లాస్ట్ వన్ చూద్దాం. మనకి మోడల్ పేపర్లో ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు, అదొకసారి చూద్దాం. ఇందులో 10 words ఉన్నాయి, అవి ఏంటివో చూద్దాం. అప్రిషియేట్, బ్రాట్ అబౌట్, ప్రొవైడ్, లైటన్, చాస్మ్, రికగ్నైషన్ అండ్ బినవలెన్స్, గెట్ రైడ్ ఆఫ్, పర్స్యూడ్, డెస్పరేట్. సో వీటి ఆన్సర్స్ ఒకసారి చూద్దాం. అప్రిషియేట్, దాని యొక్క ఆన్సర్ ఐ. వాల్యూ సంథింగ్ హైలీ, దాని యొక్క ఆన్సర్. సెకండ్ వన్ వచ్చేసి బ్రైట్ అబౌట్, దాని యొక్క ఆన్సర్ వచ్చేసి ఎఫ్. మేక్ సంథింగ్ హ్యాపెన్. థర్డ్ వచ్చేసి ప్రొవైడ్, దాని యొక్క ఆన్సర్ హెచ్. గివ్ సంథింగ్ టు సంబడి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి లైటన్, దాని ఆన్సర్ వచ్చేసి జే. రిడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ వర్రీ. టైటనో లైటనో అది కొంచెం తప్పు పడింది, ఒకసారి చూసుకోండి. దాని ఆన్సర్ వచ్చేసి జే. రిడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ వర్రీ.
నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి చామ్స్, దాని ఆన్సర్ వచ్చేసి డి. డి వచ్చేసి యాక్సెప్టెన్స్ యాజ్ ట్రూ. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి రికగ్నిషన్, దాని యొక్క ఆన్సర్ వచ్చేసి డి, యాక్సెప్టెడ్ యాజ్ ట్రూ. ఇంతకుముందు జీ అది, సో సారీ. ఫిఫ్త్ వచ్చేసి చామ్స్కి జీ, గ్యాప్ వైడ్ బిట్వీన్స్, గ్యాప్ వైడ్ డిఫరెన్స్. నెక్స్ట్ రికగ్నిషన్ వచ్చేసి డి, యాక్సెప్టెన్స్ యాజ్ ట్రూ. నెక్స్ట్ సెవెంత్ వచ్చేసి బినోవలెన్స్, దాని యొక్క ఆన్సర్ వచ్చేసి బి, ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ కైండ్ అండ్ జనరస్. నెక్స్ట్ ఎయిత్ వచ్చేసి గెట్ రైడ్ ఆఫ్, దాని యొక్క ఆన్సర్ వచ్చేసి ఈ, డిస్మిస్ బికమ్ ఫ్రీ, బికమ్ ఫ్రీ. నైన్త్ వన్ వచ్చేసి పర్స్యూడ్, దాని ఆన్సర్ వచ్చేసి ఏ, పర్స్యూడ్ అంటే కన్విన్స్ అనమాట. లాస్ట్ చూద్దాం డెస్పరేట్, దీని యొక్క ఆన్సర్ వచ్చేసి సి, బియాండ్ హోప్. ఇది మనకి ఫస్ట్ ఇయర్కి సంబంధించిన అన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్స్. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కనుక చదివితే మీకు 4 మార్క్స్ వచ్చినట్టే. 6 ఇస్తారు, 4 రాయమంటారు, బట్ మీరు 6 మ్యాచ్ ద ఫాలోయింగ్స్ చేయండి. ఈ వీడియో చూస్తే మీకు డెఫినెట్గా గుర్తుపడతారు. సో రైట్ ఫ్రెండ్స్, ఇది మీకు సంబంధించిన మ్యాచ్ ద ఫాలోయింగ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు కనుక మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.